Good evening, everyone. Welcome to Saram Sampatra Education. Myself, Venkat. I'm the faculty here. Welcome to our brand new program called Disha, a free daily mains answer writing series for TGPSC Group 1 students. So, ఈ రోజు మన స్కెడ్యూల్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఏ. సో క్వశ్చన్ రిలేటెడ్ డీటెయిల్స్ మనం ఏం చేస్తాము అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే మార్నింగ్ 8 AM అప్లోడ్ చేస్తాం. అండ్ దీని తాలూకా ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో 7 PM డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో స్కెడ్యూల్ తాలూకా డీటెయిల్స్ మీకు తెలియాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ అదర్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మన గ్రూప్లో ఇస్తూ ఉంటాం. రైట్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్లూ ఎకానమీ. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది. సో ఎందుకు కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది అంటే మన ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో, సో దాంట్లో బ్లూ ఎకానమీ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసి దీన్ని రీవ్యాంప్ చేసి బ్లూ ఎకానమీ 2.0 అని చెప్పి తీసుకురావడం జరిగింది. సో అందుకని ఈ నేపథ్యంలో మన బ్లూ ఎకానమీ అంటే ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క పొటెన్షియాలిటీ ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఇవన్నీ మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ అనమాట. రైట్. అసలు ఫస్ట్ ఈ బ్లూ ఎకానమీ అంటే ఏంటో చూద్దాం. సో బ్లూ ఎకానమీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్. ఓకేనా. సో మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సస్టైనబుల్గా యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి అంటే ఈ మెరైన్ రిసోర్సెస్ని మనం సస్టైనబుల్గా యూజ్ చేసుకొని మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయబోతున్నాం. సో ఏంటా ఆబ్జెక్టివ్స్, ఏంటా గోల్స్ అంటే ఫస్ట్ వన్ ఎకనామిక్ గ్రోత్, మన యొక్క జీడిపిని పెంచుకోవాలి. నెక్స్ట్ వన్ పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. అండ్ మెరైన్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎటువంటి ఆయిల్ స్పిల్స్ జరగకుండా మెరైన్ ట్రాన్స్పోర్టేషన్ని క్లియర్గా సేఫ్గా జరగాలన్నమాట. ఓకేనా. సో దీంతో పాటు ఎక్స్ప్లోరేషన్ మనం చేస్తూ ఉంటాం. సేఫ్గా మెరైన్ ఎకోసిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్. ఇవి మనకి బ్లూ ఎకానమీలో కనిపించే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్ గోల్స్ అనమాట. ఓకేనా. సో బ్లూ ఎకానమీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ ఫర్ అచీవింగ్ ఎకనామిక్ గ్రోత్, ఇంప్రూవింగ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్, అండ్ ఫర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేషన్ అండ్ ప్రిజర్వింగ్ మెరైన్ ఎకోసిస్టమ్. ఓకేనా. సో సస్టైనబుల్గానే మనం యూజ్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లాయిట్ చేయడం కుదరదు. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇంటరిమ్ బడ్జెట్లో బ్లూ ఎకానమీ 2.0 అని చెప్పి దీనికి మళ్ళీ రీవ్యాంప్ చేస్తూ ఎక్కువగా ఫోకస్ చేస్తూ దీనికి రిలేటెడ్గా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ మనం చూద్దాం. అసలు ఈ బ్లూ ఎకానమీ ఏ సెక్టార్స్తో ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది, వాట్ ఆర్ దోస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి షిప్పింగ్. ఓకేనా. సో షిప్పింగ్ సెక్టర్ కూడా బ్లూ ఎకానమీకి సంబంధించింది. నెక్స్ట్ వన్ టూరిజం, మెరైన్ టూరిజం. నెక్స్ట్ వన్ ఫిషరీస్. తర్వాత ఆఫ్ షోర్కి సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. ఇవన్నీ బ్లూ ఎకానమీకి సంబంధించిన సెక్టార్స్ అనమాట. ఓకేనా. సో మనం ఆబ్జెక్టివ్స్ ఏంటో చూడటం జరిగింది. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ యాజ్ వెల్ యాజ్ దీస్ ఆర్ ద సెక్టార్స్ విచ్ ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ బ్లూ ఎకానమీ. సో బ్లూ ఎకానమీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే సో దీని ద్వారా మనం ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని అచీవ్ చేయొచ్చు. సో ఏంటా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే SDG 14. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 14 ఏంటంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్స్, సీస్ అండ్ మెరైన్ రిసోర్సెస్. ఓకేనా. సో ఓషన్స్ని, సీస్ని, మెరైన్ రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేయాలి అని చెప్పే గోల్ ఏంటంటే SDG నెంబర్ 14. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎందుకు బ్లూ ఎకానమీ మీద మనం ఇంత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము అంటే మన ఇండియా యొక్క జియోగ్రఫికల్ ఫ్యూచర్స్ ఒకసారి ఆలోచించండి. మన యొక్క కోస్ట్ లైన్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్దది. అరౌండ్ 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది మన ఇండియాకి. సో ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి బ్లూ ఎకానమీ మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. దీంతో పాటు మనకి మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, అరౌండ్ 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. దీంతోపాటు సమ్ మీడియం అండ్ మైనర్ పోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఆల్సో హ్యావ్ షిప్ యార్డ్స్. ఇంత పొటెన్షియాలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ మన ఇండియాది 7,500 కిలోమీటర్స్. తర్వాత 12 మేజర్ పోర్ట్స్, మీడియం అండ్ మైనర్ పోర్ట్స్ ఉన్నాయి, 30 షిప్ యార్డ్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. సో ఇంత పొటెన్షియాలిటీ ఉంది. సో వీటన్నిటిని మనం కానీ బెటర్గా హార్నెస్ చేసుకుంటే బ్లూ ఎకానమీ ద్వారా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నిటిని మనం అచీవ్ చేయొచ్చు.
మీరు కానీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకొచ్చాం. అదేంటి? వీక్షిత్ భారత్ 2047. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 100 years కంప్లీట్ అవబోతుంది అనమాట 2047 కల్లా. సో ఈ ఇయర్ వచ్చేసరికి మనం కొన్ని గోల్స్ని అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్స్ పెట్టుకున్నాం. సో వీటిలో ఒకటి ఏంటంటే ఇండియా షుడ్ బికమ్ డెవలప్డ్ కంట్రీ, ఒక డెవలప్డ్ ఎకానమీగా మనం మారాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇండియా ప్రెసెంట్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. సో మన యొక్క ఎకానమీ ఏదైతే ఉందో ఇది డెవలప్డ్ కంట్రీ లాగా మారాలి అని చెప్పి పెట్టుకున్నాం బై 2047. అండ్ గ్లోబల్ వైడ్గా మన యొక్క ర్యాంకింగ్ వచ్చేసరికి ఓకేనా, అంటే ఎకానమీ సైజెస్ పరంగా చూస్తే 3rd ప్లేస్కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ప్రెసెంట్ మనం 5th ప్లేస్లో ఉన్నాం. సో 3rd ప్లేస్కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఎంత రావాలి అంటే $5 trillion రావాలి. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే మనం డెవలప్డ్ కంట్రీ లాగా ఎప్పుడు మారుతాము? మన కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి, జీడిపిని పెంచాలి, ప్రొడక్షన్ యాక్టివిటీస్ పెంచాలి, అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది కూడా ఉండాలి. అప్పుడు ఒక పర్టికులర్ కంట్రీని మనం డెవలప్డ్ ఎకానమీగా మారుస్తూ ఉంటాం. ఓకేనా, సో మనం ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంపోర్ట్స్ మీద రిలయన్స్ తగ్గించాలి. ఓకేనా, సో ఫుడ్ సెక్యూరిటీ కంట్రీ లాగా మారాలి, పావర్టీ లెవెల్స్ రెడ్యూస్ చేయాలి, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ రెడ్యూస్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి. ఓకేనా, హెల్త్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి, టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి, జీడిపి పరంగా బాగా గ్రో అవ్వాలి. ఇలా మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి అనమాట. సో వాటిలో ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి చెప్పండి? సో దెర్ ఆర్ సమ్ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ అవర్ కంట్రీ. ఎవరా వల్నరబుల్ సెక్షన్స్? ఉమెన్, చిల్డ్రన్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ట్రాన్స్జెండర్స్, డిజేబుల్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్. అవునా? సో వీళ్ళందరినీ మనం ఏం చేయాలి అంటే ఎంపవర్మెంట్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ బీయింగ్ ఎక్స్క్లూడెడ్. అవునా? సో సొసైటీ టాపిక్ మనం చదివేటప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. దాంట్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్ వీళ్ళు అనమాట. సో మనం ఏం చేయాలి అంటే ఈ డెవలప్మెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి కూడా రీచ్ అయ్యేలాగా చూడాలి. ఓకేనా? సో ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ లాగా మారినప్పుడు వీళ్ళందరిని మనం వదిలేసి కొంతమంది సెక్షన్స్ మాత్రమే డెవలప్ అయితే సరిపోదు. ఓకేనా? సో రిచ్ ఇంకా రిచ్ అయ్యి పూర్ ఇంకా పూర్ అవటం కరెక్ట్ కాదు. సో డెవలప్మెంట్ వల్ల వచ్చే గ్రోత్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి. దాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. సో ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయడానికి మనం మల్టిపుల్ వేస్ని ఎన్నుకున్నాం. లైక్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ. ఓకే, ఇంకా మనం మాట్లాడుకుంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్, బ్యాంకింగ్ సర్వీసెస్ రూరల్ ఏరియాస్కి, ఫార్మర్స్కి, రిమోట్ ఏరియాస్కి కూడా రీచ్ అవ్వాలని చెప్పి. సో దీని ద్వారా మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్ కూడా వస్తుంది, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి భావించాం. సో అలాగే ఈ ఇంక్లూజివ్ గ్రోత్ని అచీవ్ చేయడానికి ఈ బ్లూ ఎకానమీ కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ బ్లూ ఎకానమీలో మనం ఏం మాట్లాడుకున్నాం? షిప్పింగ్, టూరిజం, ఫిషరీస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ముఖ్యంగా టూరిజం అండ్ ఫిషరీస్ సెక్టర్ రెండు చూడండి. సో ఫిషరీస్లో మనకి ఎవరుంటారు అంటే ఫిషర్ మ్యాన్. ఓకేనా? సో వీళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ప్రజెంట్ చాలా పూర్గా ఉన్నాయి. సో వీళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయాలంటే బ్లూ ఎకానమీ మీద మనం ఫోకస్ చేయాలి. అలాగే టూరిజం ఉంది కదా. సో టూరిజం సెక్టర్లో ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా వెజిటేబుల్ వెండర్స్ ఉంటారు, ఫ్రూట్స్ నమ్మే వాళ్ళు ఉంటారు, లేకపోతే లోకల్ ట్రైబ్స్ ఉంటారు, లేకపోతే అక్కడ ట్రెడిషనల్గా వాళ్ళు కొన్ని ఆర్టిఫాక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఓకేనా? టెక్స్టైల్స్ కానీ ఇటువంటివి ఉంటాయి. సో వాటి యొక్క సేల్స్ని కూడా పెంచితే, ఓకేనా, వాటి యొక్క సేల్స్ని కూడా పెంచితే ఆ లోకల్ పీపుల్కి మంచి ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతుంటాయి. సో దట్ వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇలా బ్లూ ఎకానమీని బేస్ చేసుకొని మల్టిపుల్ బెనిఫిట్స్ మనం సాధించవచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ ఏంటో చూద్దాము. అసలు బ్లూ ఎకానమీ అంటే ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని యొక్క పొటెన్షియాలిటీ ఏంటో కూడా ఇప్పుడు జస్ట్ మీకు ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ అయితే నేను ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో లెట్స్ లుక్ ఎట్ ద అప్రోచ్ ఫస్ట్. ఇంట్రొడక్షన్ చూడండి. ఇంట్రొడక్షన్లో మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు డిఫైన్ బ్లూ ఎకానమీ. సో బ్లూ ఎకానమీ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సైటింగ్ ఇండియాస్ ఎక్స్టెన్సివ్ కోస్ట్ లైన్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అంటే ఇక్కడ మన పొటెన్షియాలిటీ గురించి చెప్తున్నాడు. ఇండియా యొక్క ఎక్స్టెన్సివ్ కోస్ట్ లైన్ ఉంది కదా, 7,500 కిలోమీటర్లు. సో అంత పొటెన్షియాలిటీ ఉంది. అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్, మెన్షన్ ద పొటెన్షియల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో దీని ద్వారా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ని, ఎకనామిక్ గ్రోత్ని కూడా అచీవ్ చేయొచ్చు అంటున్నాడు. లెట్స్ లుక్ ఎట్ ద బాడీ పార్ట్. సో బాడీలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్లూ ఎకానమీ యొక్క సిగ్నిఫికెన్స్ని రాయాలి. సో ఎక్స్ప్లోర్ కాంట్రిబ్యూషన్స్ టు ఎకనామిక్ గ్రోత్ త్రూ సెక్టర్స్ లైక్ ఫిషరీస్, మినరల్ రిసోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్, షిప్పింగ్ అండ్ కోస్టల్ టూరిజం ఎక్సెట్రా.
సో ఈ సెక్టర్స్ ఎకనామిక్ గ్రోత్కి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాయి? మరి ఈ సెక్టర్స్ని మనం గ్రో చేస్తే మనకి ఎకనామిక్ గ్రోత్ ఇంకా పెరుగుతుంది కదా. మరి ఈ సెక్టర్స్ గ్రో అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇండైరెక్ట్గా బ్లూ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్, ఛాలెంజెస్. మరి ఈ బ్లూ ఎకానమీలో మనకున్న ఛాలెంజెస్ ఏంటి? ఓవర్ ఫిషింగ్. సో ఛాన్స్ ఇచ్చాం కదా అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు? ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, ఓవర్ ఫిషింగ్. నెక్స్ట్ వన్, మెరైన్ పొల్యూషన్. సో మెరైన్ పొల్యూషన్ మనకి ఎలా జరుగుతుందంటే ఆయిల్ స్పిల్స్ వల్ల కూడా జరుగుతుంటుంది. సో ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. మెరైన్ పొల్యూషన్ అనేది మనకి ఆయిల్ స్పిల్ వల్ల జరుగుతుంది. అంటే ఏదైనా సరే ఒక షిప్ అనేది ఆయిల్ కంటైనర్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏదైనా లీకేజెస్ కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ జరిగినప్పుడు ఆయిల్ అంతా మనకి మెరైన్ వాటర్లో ఫ్లో అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆయిల్ అనేది మనకి టాప్ లేయర్లో కవర్ అయిపోతుందో లోపలికి సన్లైట్ అనేది వెళ్ళదు. ఆఫ్ కోర్స్ సన్లైట్ వెళ్ళకపోతే మెరైన్ ఎకోసిస్టమ్కి ఫుడ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు. సో అందుకని మెరైన్ ఎకోసిస్టమ్ పాడైపోతుంది. సో ఆయిల్ స్పిల్ని మనం ఎలా ట్యాకిల్ చేయొచ్చు అంటే బయోటెక్నాలజీని కూడా యూజ్ చేసి ట్యాకిల్ చేయొచ్చు. సో బయోటెక్నాలజీలో మనం ఏం చేస్తాము? కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే ఈ ఆయిల్ స్పిల్ ఏదైతే ఉందో నథింగ్ బట్ ఇక్కడ ఉన్న హైడ్రోకార్బన్స్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. సో అలా మనం ఆయిల్ స్పిల్ అనే ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ బయోటెక్నాలజీ. ఓకేనా? ఇది మీకు వేరే చోట కూడా ఉపయోగపడుతుందని చెప్పి లింక్ చేసి చెప్పాను అంతే. సో ఇక్కడ ఓవర్ ఫిషింగ్ అనేది ఒక ఛాలెంజ్, మెరైన్ పొల్యూషన్ ఒక ఛాలెంజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మీరు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్కి యూజ్ చేయొచ్చు. ఎకానమీ పరంగా అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అవ్వచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్ అనే పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మీరు చాలా చోట్ల యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు 5G ఉంది, 5th జనరేషన్. సో 5Gని మనం ఎందుకు ఓవరాల్గా ఇండియా వైడ్గా మనం అప్లై చేయలేకపోతున్నాము? ఎందుకు ఇండియా మొత్తం 5G కవరేజ్ కిందకి ఇంకా రాలేదు? కొన్ని ఏరియాస్కి ఇంకా 4G రాలేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్. ఆప్టికల్ ఫైబర్ కావాలి 5G కావాలి అంటే. ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అనేది చాలా వరకు రూరల్ ఏరియాస్కి లేదు, రిమోట్ ఏరియాస్కి లేదు, హిల్ ఏరియాస్లో కూడా లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్. సో ఇలా కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మీరు పికప్ చేసుకుంటే ఈజీగా మీరు మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మ్యారిటైమ్ సెక్యూరిటీ థ్రెట్స్. సో మనకు అప్పుడప్పుడు డిస్ప్యూట్స్ జరుగుతూ ఉంటాయి. సో సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు మనకి సునామీ, సైక్లోను, ఓకేనా, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సునామీ రావటం కానీ ఇలా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఉంటుంది, హెవీ రెయిన్ఫాల్ ఉంటాయి. సో ఇలా మనకి బ్లూ ఎకానమీ మీద కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో వీటిని మనం ఓవర్కమ్ చేయాలి. మరి ఈ బ్లూ ఎకానమీ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? సో డీటెయిల్ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ సాగర్మాల ప్రాజెక్ట్. సో భారత్మాల యాజ్ వెల్ యాజ్ సాగర్మాల. భారత్మాల వచ్చేసరికి రోడ్డు కనెక్టివిటీ, సాగర్మాల వచ్చేసరికి పోర్ట్ డెవలప్మెంట్ లేకపోతే బ్లూ ఎకానమీ రిలేటెడ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ICZM, డీప్ ఓషన్ మిషన్ అండ్ ఓ స్మార్ట్ స్కీమ్. సో ఫోకసింగ్ ఆన్ దర్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపాక్ట్. సో ఇవి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. సో కంక్లూజన్లో ఏం చేయాలి అంటే ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ పాలసీస్, స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అండ్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్. పాలసీ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం బ్లూ ఎకానమీ తీసుకొచ్చాం కదా. సో ఎక్కువగా మనం వెళ్ళిపోయి మెరైన్ ఎక్స్ప్లోరేషన్ చేసేద్దాం, ఇష్టం వచ్చినట్టు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేసేద్దాం అంటే కుదరదు. మెరైన్ ఎకోసిస్టమ్ని ఒక సైడ్ మనం ప్రిజర్వ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి బ్యాలెన్స్డ్ వే. దీన్ని మనం సస్టైనబుల్ అప్రోచ్ అని చెప్పి కూడా పిలుస్తాం. నెక్స్ట్ వన్, కొలాబరేటివ్ ఎఫర్ట్స్. కేవలం గవర్నమెంట్ మాత్రమే బ్లూ ఎకానమీ మొత్తాన్ని గ్రో చేయాలి అంటే కుదరదు. ప్రైవేట్ వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా ఉండాలి. సో దీన్ని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు హైలైట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మెరైన్ ఎకోసిస్టమ్. సో ఈ బ్లూ ఎకానమీ ఏదైతే ఉందో దీంట్లో మనం ఎకనామిక్ పరంగా ఫోకస్ చేయాలి, సోషల్ పరంగా ఫోకస్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో అప్పుడే మనకి సస్టైనబుల్ గ్రోత్ని అచీవ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మెరైన్ ఎకోసిస్టమ్ని ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది అప్రోచ్. సో దీన్ని కానీ మీరు ఫాలో అయితే మంచిగా ఒక స్ట్రక్చర్ వేలో ఆన్సర్ రాయొచ్చు. ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి పడతాయి ఎస్ఏలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో ఎవరైనా సరే ఎస్ఏని డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటే సో ఒక కోర్స్ని అయితే మనం లాంచ్ చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూట్లో. సో ఎస్ఏ ప్రోగ్రామ్ ఫర్ TGPSC Group 1 స్టూడెంట్స్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ ఏంటంటే మనకి కొన్ని కామన్ థీమ్స్ ఉంటాయి ఎస్ఏలో. సో వాటిని మనం పికప్ చేసి అరౌండ్ 25+ థీమ్స్ని ఈ ప్రోగ్రాంలో మనం కవర్ చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే ప్రతి థీమ్కి కావాల్సిన ఎనెక్డోట్స్ లేకపోతే కొన్ని షార్ట్ స్టోరీస్ అంటారు అవి కానీ, కొటేషన్స్ కానీ, దానికి సంబంధించిన డేటా, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్, కొన్ని ఫార్డర్ పాయింట్స్
ఇలా ప్రతి థీమ్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి థీమ్కి ఇవన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం డీటెయిల్డ్గా. ఇవన్నీ ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడతాయి. కేవలం ఎస్ఏలో మాత్రమే కాదు, నార్మల్ జిఎస్ సబ్జెక్ట్స్లో కూడా ఇవి ఉపయోగపడతాయి అనమాట. అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ మేము నేర్పిస్తాం. అండ్ సారం సార్తో కూడా మీరు టచ్లో ఉండొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే సార్కి కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకి ఇంకా ఎగ్జామ్కి ఎక్కువ రోజులు టైం లేదు. సో ప్రాక్టీస్ చేయాలి. సో చాలా అంటే చాలా ఇన్పుట్స్ మీరు తెలుసుకోవాలి. కాబట్టి మిస్ అవ్వమాకండి అసలు ఈ ఆపర్చునిటీని. ఓకేనమ్మా, రైట్. ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ని డీల్ చేద్దాం. అసలు ఫస్ట్ ఈ బ్లూ ఎకానమీ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారంటే ఇట్ వాజ్ కాయిన్డ్ బై గుంటర్ పాలీ. ఎప్పుడు 2010లో. సో ఈయన ఏం చెప్పారు అంటే ఈ ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సస్టైనబుల్గా యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేసుకోవాలి అసలు ఓషన్ రిసోర్సెస్ని అంటే ఫర్ ఎకనామిక్ గ్రోత్, ఫర్ ఇంప్రూవింగ్ ద లైవ్లీహుడ్స్ అండ్ జాబ్ క్రియేషన్. దీంతో పాటు మనం ఏం చేయాలి, ఓషన్ ఎకోసిస్టమ్స్ యొక్క హెల్త్ని మనం ప్రిజర్వ్ చేయాలి. బోత్ అనమాట. కేవలం ఎక్స్ప్లోరేషన్ మాత్రమే కాదు, మెరైన్ ఎకోసిస్టమ్ని కూడా మనం ప్రిజర్వ్ చేయాలి. అండ్ ఇండియా లాంటి దేశాలకి ఈ బ్లూ ఎకానమీ అనేది చాలా సిగ్నిఫికెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువగా కోస్ట్ లైన్ ఉంది కదా, అరౌండ్ 7,500 కిలోమీటర్స్. దాంతోపాటు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎంత ఉంది, 2.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో ఇది మనకి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఇక్కడ మనం రాయాలి. నెక్స్ట్ చూడండి, ద బ్లూ ఎకానమీ రిప్రజెంట్స్ నాట్ జస్ట్ అన్ ఎకనామిక్ ఆపర్చునిటీ బట్ ఏ పాత్వే టు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టీవర్డ్షిప్. బ్లూ ఎకానమీ అంటే కేవలం మనం ఎకనామిక్ ఆపర్చునిటీ లాగా చూసేసి ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లోరేషన్ చేసేసి ఎక్స్ప్లాయిటేషన్ చేయటం మాత్రమే కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ని మనం ప్రిజర్వ్ చేయాలి. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ లాస్ట్ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంటే యాక్చువల్గా నెక్స్ట్ మనం బాడీ పార్ట్లో ఏమైతే డిస్కస్ చేయబోతున్నామో వాటి యొక్క ఎసెన్స్ని ఇక్కడ మనం రాయాలి. సో ఒకసారి ఆ 2 లైన్స్ చదవండి. దిస్ ఎస్సే డెల్వ్స్ ఇంటు ద సిగ్నిఫికెన్స్, పొటెన్షియల్ అండ్ ఛాలెంజ్ ఆఫ్ బ్లూ ఎకానమీ ఇన్ ఇండియా, ఎక్స్ప్లోరింగ్ హౌ ఇట్ కెన్ బి హార్నెస్డ్ టు అచీవ్ సస్టైనబుల్ గ్రోత్. సో ఈ 2 లైన్స్ చదివినప్పుడు ఎవాల్యుయేటర్కి అర్థమైపోతుంది, ఓకే మనవాడు ఏం చేయబోతున్నాడంటే ఈ బ్లూ ఎకానమీ యొక్క సిగ్నిఫికెన్స్ రాయబోతున్నాడు, దీని యొక్క పొటెన్షియాలిటీ ఇండియాకి ఎంత ఉందో రాయబోతున్నాడు, అండ్ దీని యొక్క ఛాలెంజెస్ రాయబోతున్నాడు. అండ్ దీన్ని మనం సస్టైనబుల్ గ్రోత్ లాగా యూజ్ చేసుకోవాలి అంటే ఎలా హార్నెస్ చేయాలి, ఈ పాయింట్స్ అన్ని నెక్స్ట్ బాడీ పార్ట్లో రాయబోతున్నాడు అని చెప్పి పైన మనం ఏం చేస్తున్నామంటే ఒక కవర్తో నీట్గా డెకరేషన్ చేస్తున్నాం. సో ఇది ఆర్ట్ అనమాట. ముఖ్యంగా ఎస్ఏని హ్యాండిల్ చేసేటప్పుడు ఈ అప్రోచ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ బాడీ పార్ట్లో మీరు ఏమైతే అడ్రస్ చేయబోతున్నారో వాటి గురించి ఇక్కడ డీటెయిల్గా రాసేయండి. లెట్స్ లుక్ ఎట్ బాడీ పార్ట్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బ్లూ ఎకానమీ యొక్క సిగ్నిఫికెన్స్ రాయాలి. ఇండియాకి ఇది ఎటువంటి బెనిఫిట్స్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో ఈ బ్లూ ఎకానమీలో మెయిన్ ప్రైమరీ పిల్లర్ ఏంటంటే ఫిషరీస్ అనమాట. సో ఫిషరీస్ పరంగా లేకపోతే ఈ ఫిషింగ్ పరంగా మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇండియా ఏదైతే ఉందో ఇట్ ఈస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ ఇన్ ద వరల్డ్ విత్ మెరైన్ ఫిషరీస్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ సెక్టర్. సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అని చెప్పి మాట్లాడుకుంటాం, దాంట్లో ఫిషరీస్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో ఇండియా ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అనమాట. సో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తూ ఉంటాం, ఇది మనకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇన్ ద ఫిజికల్ ఇయర్ 2019-20 ఇండియా ప్రొడ్యూస్డ్ అప్రాక్సిమేట్లీ 3.7 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ మెరైన్ ఫిషరీస్. దిస్ సెక్టర్ నాట్ ఓన్లీ సపోర్ట్స్ ద లైవ్లీహుడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ బట్ ఆల్సో కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్. ఓకేనా. సో ఈ సెక్టర్ అనేది ఏదైతే ఉందో ఇది కేవలం కొంతమందికి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ మాత్రమే కాదు, ఇది మనకి ఫుడ్ సెక్యూరిటీ పరంగా హెల్ప్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఎర్న్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ద పొటెన్షియల్ ఆఫ్ బ్లూ ఎకానమీ ఎక్స్టెండ్స్ బియాండ్ ఫిషరీస్. కేవలం ఫిషరీస్ మాత్రమే కాదు, ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇండియాస్ కాంటినెంటల్ మార్జిన్స్ ఆర్ రిచ్ ఇన్ హెవీ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ సచ్ యాజ్ ఇల్మినైట్, మ్యాగ్నెటైట్, మోనజైట్, జిర్కాన్ అండ్ రుటైల్. సో మనం ఏం చేస్తాము, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కూడా చేస్తూ ఉంటాం మెరైన్ ఎకోసిస్టమ్స్లో. సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో మన దగ్గర కాంటినెంటల్ మార్జిన్స్లో ఇటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ కూడా ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు. సో ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ హైటెక్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ డిఫెన్స్. సో ఇందాక మనం మాట్లాడుకున్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీస్లో ఉపయోగపడతాయి అనమాట. అండ్ వీటితో పాటు మనకు ఓషనిక్ సీబెడ్ ఏదైతే ఉందో సో దీంట్లో మనకి ఎక్కువగా హైడ్రోకార్బన్ రిజర్వ్స్ ఉంటాయి. అండ్ మన ఇండియాలో 26 సెడిమెంటరీ బేసిన్స్ ఉన్నాయన్నమాట. సో ఏరియా కవరేజ్ వచ్చేసరికి 3.4 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్.
సో దీని ద్వారా మనకి ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కానీ ప్రొడక్షన్ కానీ చాలా ఎక్కువగా చేసుకునే ఛాన్స్ మనకుంది, ఆ పొటెన్షియాలిటీ ఉందన్నమాట. సో ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ వల్ల మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కదా ఈ క్రూడ్ ఆయిల్ కానీ హైడ్రోకార్బన్స్ కానీ, సో వాటి మీద మన యొక్క డిపెండెన్సీని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో కేవలం ఫిషరీస్ మాత్రమే కాదు, నెక్స్ట్ మనం కవర్ చేసిన పార్ట్ ఏంటంటే మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్. సో వాటిని మనం డిఫరెంట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కూడా జరుగుతుంది. సో దీనివల్ల మనం ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, ఇండియాని ఎనర్జీ సెక్యూరిటీ కంట్రీ లాగా మార్చవచ్చు. సో ఈ బ్లూ ఎకానమీలో మనకి రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట. సో ఎలా అంటే ఈ ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ కానీ, వేవ్ ఎనర్జీ కానీ, ఓషన్ కరెంట్స్ కానీ, టైడల్ కరెంట్స్ కానీ, థర్మల్ ఎనర్జీ కానీ, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఓషన్ నుంచే వస్తాయి. ఓకేనా? సో వీటన్నిటిని మనం హార్నెస్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ప్రొడ్యూస్ క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ. సో మనకి ఇండియాకు ఉన్న ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కోస్ట్ లైన్ అనమాట. అరౌండ్ 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఇది మనకి చాలా ఫేవరబుల్ జియోగ్రాఫికల్ కండిషన్. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు, ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ఆఫ్ షోర్ ఏరియాలో స్టార్ట్ చేయొచ్చు. సో వీటి వల్ల మనం ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు. సో దట్ మన యొక్క టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పంచామృతి కానీ ఇటువంటి టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం అచీవ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏ డైమెన్షన్స్ కవర్ చేసాము అంటే రెన్యూబుల్ ఎనర్జీ డైమెన్షన్స్ కవర్ చేసాము. ఇందాక మనం మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ అది కూడా కవర్ చేసాం. ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కూడా కవర్ చేసాం. ఇప్పుడు మనం కవర్ చేసిన డైమెన్షన్ ఏంటంటే పోర్ట్స్ అనమాట. పోర్ట్స్. సో ఈ పోర్ట్ కానీ ఈ షిప్పింగ్ కానీ బ్లూ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతున్నాయి. సో ఇండియాలో అరౌండ్ 12 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ 200 మైనర్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ పోర్ట్స్ యొక్క హ్యాండ్లింగ్ కెపాసిటీ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. అరౌండ్ 1,322 మిలియన్ టన్స్ ఎప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 2021లో. సో మేజర్ పోర్ట్స్ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 541 మిలియన్ టన్స్. సో మన ఇండియాలో ఈ పోర్ట్స్కి అంత సిగ్నిఫికెన్స్ ఉంది. మరి దీన్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అండ్ కనెక్టివిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేయాలి. అప్పుడే గూడ్స్ యొక్క సీమ్లెస్ మూవ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది, ట్రేడ్ అనేది బూస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ అచీవ్ ఎకనామిక్ గ్రోత్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఇండియా యొక్క ట్రేడ్ని మనం 100% తీసుకుంటే వాల్యూమ్ పరంగా, ఓకేనా, వాల్యూమ్ పరంగా మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రేడ్ ఏదైతే ఉందో, సో 100%లో 95% ఆఫ్ ట్రేడ్ అనేది వాల్యూమ్ పరంగా ఈ మెరైన్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ వాల్యూ పరంగా 100% టోటల్గా తీసుకుంటే దాంట్లో 68% ఆఫ్ గూడ్స్ ట్రేడింగ్ కూడా ఈ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్నే యూజ్ చేస్తారు. సో వాల్యూమ్లో 95%, వాల్యూలో 68%. ఏ ట్రాన్స్పోర్ట్ అమ్మా? మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ మనం చూడాల్సిన సెగ్మెంట్ ఏంటంటే కోస్టల్ టూరిజం. ఇండియాకి మంచి పొటెన్షియాలిటీ ఉంది కదా, ఎందుకంటే మనకి చాలా మంచి కోస్ట్ లైన్ ఉంది. 7,500 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది, చక్కగా బీచెస్ ఉన్నాయి. వీటితో పాటు మెరైన్ బయోడైవర్సిటీ కూడా చాలా రిచ్గా ఉంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో కోస్టల్ టూరిజం వల్ల మనకి కేవలం రెవెన్యూ మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతుందన్నమాట. ఎవరికి? లోకల్ కమ్యూనిటీస్కి. సో మనం ఏం చేయాలి? కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్? మంచి హోటల్స్, మంచి రిసార్ట్స్, మంచి రీక్రియేషనల్ ఫెసిలిటీస్. ఇవన్నీ ఎప్పుడైతే మనం బాగా ప్రమోట్ చేస్తామో ఆటోమేటిక్ ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది, ముఖ్యంగా కోస్టల్ రీజియన్స్లో. ఓకేనా? సో చూడండి, ఒక్కొక్క సెగ్మెంట్ని మనం పారావైజ్గా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే మానిటరింగ్ అనమాట. సో ఓషన్ సైన్స్ అండ్ సర్వీసెస్. అసలు ఈ ఓషన్లో మనకి ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన డేటా, దాన్ని అబ్జర్వేషన్ చేయటం కానీ. ఓకేనా? నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ కూడా చేస్తూ ఉంటారు, లైక్ సునామీ గురించి, స్ట్రోమ్ సర్జ్ వార్నింగ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఆయిల్ స్పిల్లేజెస్ జరిగినా కానీ. ఇవన్నీ మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే సముద్రం కింద మనకి ఎర్త్క్వేక్ వచ్చిందనుకోండి, సునామీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా కంటిన్యూస్గా ఈ ఓషన్స్ని మనం మానిటర్ చేస్తూ ఉండాలి. దీని తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. రైట్. సో ఇప్పటి వరకు మనం పొటెన్షియాలిటీ చూసాం, బ్లూ ఎకానమీ యొక్క పొటెన్షియాలిటీ చూసాం, ఎస్పెషల్లీ ఫర్ ఇండియా. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఛాలెంజెస్. సో ఏంటా ఛాలెంజెస్? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓవర్ ఫిషింగ్ అనేది ఒక ఛాలెంజ్ అనమాట. సో దీని ద్వారా ఏం జరుగుతుంది? ఫిష్ స్టాక్స్ అనేవి డెప్లేషన్ అయిపోతున్నాయి అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ అనేది డీగ్రేడ్ అయిపోతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. పాక్ బే ఏరియాలో జరిగిన ఇలా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఓవర్ ఫిషింగ్ కానీ ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే అప్పుడప్పుడు ఆయిల్ స్పిల్స్ జరుగుతున్నాయి, ప్లాస్టిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయన్స్,
ఇవి కూడా మెరైన్ ఎకోసిస్టమ్ని డీగ్రేడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయిల్ స్పిల్కి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళ వల్ల జరిగిన ఒక ఆయిల్ స్పిల్ అనేది 2018లో జరిగింది. సో దీని ద్వారా చాలా డ్యామేజ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ రోడ్ కనెక్టివిటీ. సో ఇవి సరిగ్గా లేకపోవడం ద్వారా మనకి డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరగట్లేదు, యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఎక్స్పాండ్ అవ్వట్లేదు, ముఖ్యంగా కోస్టల్ రీజియన్స్లో. సో ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటుందో చాలా లిమిటేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. గూడ్స్ అండ్ పీపుల్ యొక్క మూవ్మెంట్ అనేది చాలా లిమిటెడ్గా మారిపోతుంది. అండ్ ఓవరాల్గా ఈ బ్లూ ఎకానమీ యొక్క కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ట్రేడ్. కొన్నిసార్లు ఇల్లీగల్ ట్రేడ్, పైరసీ కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. సో దీన్ని కూడా మనం అడ్రస్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్లో మనకి కనిపించే ఛాలెంజెస్ ఏంటంటే సీ లెవెల్స్ పెరిగిపోవటం, ఓషన్ ఎసిడిఫికేషన్ అవటం, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరిగిపోవటం, లైక్ సైక్లోన్స్ కానీ, సునామీస్ కానీ, అండర్ గ్రౌండ్లో అంటే సముద్రం కింద ఎర్త్క్వేక్స్ రావటం కానీ ఇటువంటివి అనమాట. సో వీటితో పాటు ఎప్పుడైతే నెగిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది యాడ్ అవుతుందో సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇంకా బాగా పెరిగిపోతుంది, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇంకా బాగా పెరుగుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ బే ఆఫ్ బెంగాల్లో కూడా ఎక్కువగా సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దీని ద్వారా ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు అంటే కోస్టల్ కమ్యూనిటీస్ వాళ్ళు బాగా నష్టపోతున్నారు, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కూడా దెబ్బతింటున్నాయి. సో మనం ఏం చేయాలి, ఈ వలనరబిలిటీస్ని రెడ్యూస్ చేయాలి. ఇదంతా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చింది అనమాట. సో ఇవన్నీ బ్లూ ఎకానమీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ అనమాట. సో ఇప్పటివరకు మనం ఏం కవర్ చేసాము అంటే బ్లూ ఎకానమీ యొక్క పొటెన్షియల్ ఏంటి, ముఖ్యంగా ఇండియా పరంగా, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి. ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి సాగర్మాల ప్రాజెక్ట్. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అనమాట. సో దీని ద్వారా మన వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజేషన్ చేయబోతున్నారు. సో దీని ద్వారా కనెక్టివిటీ అనేది ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది అండ్ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కూడా ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో ఈ సాగర్మాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది 4 కీ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తారనమాట. ఫస్ట్ వన్, ఉన్న పోర్ట్స్ని మోడర్నైజ్ చేయటం. పాతకాలపు పోర్ట్లు కొన్ని ఉంటాయి కదా, సో వాటిని మోడర్నైజేషన్ చేస్తారు. అండ్ పోర్ట్ కనెక్టివిటీ అండ్ పోర్ట్ లెడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్. ఓకేనా. సో ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ని మోడర్నైజేషన్ చేయాలి అండ్ పోర్ట్ యొక్క కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి అండ్ పోర్ట్స్ నుంచి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి అండ్ కోస్టల్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా దీంట్లో ఫోకస్డ్ ఏరియా అనమాట. బై ఇంప్రూవింగ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్, ద సాగర్మాల ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ అండ్ బూస్ట్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్. ఒక ఛాలెంజ్ ఏంటంటే లాజిస్టిక్ కాస్ట్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ట్రేడ్ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మనకు మెయిన్ గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ ద లాజిస్టిక్ కాస్ట్. సో అది జరగాలి అంటే ఫస్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయాలి. సో ఎప్పుడైతే లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గుతుందో ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే కోస్టల్ ఏరియాస్ని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ ఎలా అంటే కోస్టల్ రిసోర్సెస్ని మానిటర్ చేస్తూ ఉండటం. సో కోస్టల్ రిసోర్సెస్ని బ్యాలెన్స్డ్గా యూజ్ చేయాలి, సస్టైనబుల్గా యూజ్ చేయాలి, కోస్టల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ని కన్జర్వ్ చేయాలి, ఫిషరీస్ కూడా సస్టైనబుల్గా చేస్తూ ఉండాలి అండ్ మెరైన్ ఎకోసిస్టమ్కి ఏవైతే పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయో వాటిని మిటిగేట్ చేస్తూ ఉండాలి అండ్ న్యాచురల్ హజార్డ్స్ని కూడా రెడ్యూస్ చేస్తూ ఉండాలి. సో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఫేజెస్ వైజ్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అక్రాస్ వేరియస్ కోస్టల్ స్టేట్స్. సో తీర ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఒక్కొక్క ఫేజ్ వైజ్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే డీప్ ఓషన్ మిషన్. సో దీంట్లో మన వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈ డీప్ ఓషన్ యొక్క రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, వాటిని హార్నెస్ చేయబోతున్నారు. సో దీంట్లో 6 కీ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్, డీప్ సీని మైనింగ్ చేస్తారు, తర్వాత ఎక్స్ప్లోరేషన్ చేస్తారు వీటిని పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని, అండ్ ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీ సర్వీసెస్, అండర్ వాటర్ రోబోటిక్స్, డీప్ సీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్, యాజ్ వెల్ యాజ్ డీప్ సీ ఎనర్జీ అండ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. ఓకేనా. సో మనం ఏం చేస్తాము, డీప్ ఓషన్ ఎక్స్ప్లోర్ చేస్తాము, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని ఎక్స్ప్లోర్ చేసి వాటిని యూటిలైజ్ చేసుకుంటాం. వీటితో పాటు ఈ మెరైన్ ఎకోసిస్టమ్ని లేకపోతే ఈ డీప్ ఓషన్ ఎకోసిస్టమ్ని మనం ప్రిజర్వ్ చేయాలి, కన్జర్వేషన్ చేయాలి. అండర్ వాటర్ రోబోటిక్స్ ఇవన్నీ ఈ డీప్ ఓషన్ మిషన్లో ఇంపార్టెంట్ కీ ఏరియాస్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి ఓస్మార్ట్. సో ఓస్మార్ట్ స్టాండ్స్ ఫర్ ఓషన్ సర్వీసెస్, టెక్నాలజీ, అబ్జర్వేషన్స్, రిసోర్సెస్ అండ్ మోడలింగ్.
ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఓషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు బై ఇన్వాల్వింగ్ హై ఎండ్ టెక్నాలజీ అండ్ ఓషన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట. దీంతోపాటు రిసోర్సెస్ని మ్యాప్ చేస్తూ ఉంటారు, మోడలింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ స్కీమ్లో మనకి 16 సబ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఏంటి అవంటే ఓషన్ అబ్జర్వేషన్, ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయాలి అండ్ మెరైన్ రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు కండక్ట్ రీసెర్చ్ ఆన్ ఓషన్ సైన్స్. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఎన్హాన్స్ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ అండ్ ఇంప్రూవ్ ఓషన్ సర్వీసెస్ అండ్ సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అనమాట. వీటితో పాటు మనం ఏం చేయాలి అంటే ఈ కోస్టల్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే కోస్టల్ ఏరియాస్లో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ని మనం డెవలప్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన నెసెసరీ నాలెడ్జ్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఈ బ్లూ ఎకానమీలో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలరు. అప్పుడే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని, లివింగ్ స్టాండర్డ్స్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎలా అంటే వాళ్ళకి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయొచ్చు. లైక్ ఫిషింగ్లో కానీ, ఆక్వాకల్చర్ కానీ, మెరైన్ టెక్నాలజీని ఎలా యూటిలైజ్ చేయాలి అండ్ ఈ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా మారుస్తుంది, ఇలా వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళ యొక్క స్కిల్స్ని కానీ ఎప్పుడైతే మనం కానీ డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా బ్లూ ఎకానమీలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనం అనుకున్న గోల్ని మనం అచీవ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం కోస్టల్ కమ్యూనిటీస్ని పక్కన పెట్టేస్తామో ఈ బ్లూ ఎకానమీ వల్ల మళ్ళీ వీళ్ళు డెవలప్ అవ్వరు. ఎవరు డెవలప్ అవుతారంటే ప్రైవేట్ పీపుల్ మాత్రమే డెవలప్ అవుతారు, లేకపోతే రిచ్ క్లాస్ పీపుల్కి మాత్రమే ఈ బెనిఫిట్స్ అనేవి రీచ్ అవుతాయి. మళ్ళీ మనం ఇంక్లూజివ్ గ్రోత్ని సరిగ్గా అచీవ్ చేయలేము. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ మనకున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే డిస్ప్యూట్స్ అనమాట. లైక్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ అని చెప్పి, లేకపోతే ఇండియన్ ఓషన్లో కూడా అప్పుడప్పుడు డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి, ఒక బాడీని క్రియేట్ చేయాలని చెప్పి సజెషన్ ఇవ్వచ్చు. దానికి బ్లూ డిప్లొమసీ క్యాడర్ అని చెప్పి మనం పెట్టొచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ కెన్ ప్రమోట్ పీస్ఫుల్ రెజల్యూషన్. ఓకేనా. సో ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ని, ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేస్తూ ఈ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజాల్వ్ చేయడానికి ఇటువంటి డిప్లొమాటిక్ వేని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెర్ ఆర్ సమ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి మనకి ఈ డిస్ప్యూట్స్ని సెటిల్ చేసుకోవడానికి. ఏంటి ఆ ప్లాట్ఫామ్స్ అంటే సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ రీజన్, అండ్ IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, అండ్ బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, అండ్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఈ మెరైన్ రిసోర్సెస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకొని సెటిల్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. సో సాగర్, IORA, బిమ్స్టెక్, సార్క్ ఇవన్నీ మనకి ప్లాట్ఫామ్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ని ఇంప్లిమెంట్ చేయాలి. దేనికోసం అంటే ఈ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియాస్ ఉన్నాయి కదా వాటిని బెటర్గా ప్లాన్ చేసి సో ఏ ఏరియాస్ని ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలి. లైక్ ఎలా అంటే ఫిషింగ్ ఎక్కడ చేయాలి, ఓకేనా, ఎన్ని మీటర్స్ డెప్త్ దాకా వెళ్ళొచ్చు, ఎన్ని కిలోమీటర్స్ దూరం దాకా వెళ్ళొచ్చు, లేకపోతే ఆక్వాకల్చర్ ఎలా చేయాలి, టూరిజం కోసం ఏ ఏరియాని మనం అలొకేట్ చేసుకోవాలి, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెట్టాలి. ఇలా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో ఒక ప్లాన్ని తీసుకొచ్చి ఓకేనా ఈ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియాస్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా మనం కానీ యూటిలైజ్ చేసుకుంటే ఈ బ్లూ ఎకానమీ యొక్క బెనిఫిట్స్ని మనం మ్యాక్సిమం హార్నెస్ చేయొచ్చు అండ్ వీటి నుంచి వచ్చే రిస్క్ని మనం మిటిగేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకున్న ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే వేస్ట్, మెరైన్ వేస్ట్. సో చాలామంది మ్యాంగ్రూవ్స్ని చూడటానికి వెళ్తారు. అక్కడ చక్కగా కూల్ డ్రింక్స్, కోక్స్ తాగేసి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని లేకపోతే ప్లాస్టిక్ కవర్స్ని అవన్నీ అక్కడే పడేస్తాం. ఓకేనా. సో మనం ఏం చేయాలంటే ఈ మెరైన్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయాలి. ఎలా రెడ్యూస్ చేయాలి? వీ హ్యావ్ టు ఎలిమినేట్ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ మెరైన్ లిటర్ని ప్రివెంట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు ప్రమోట్ రీసైక్లింగ్ అండ్ రీయూజ్ ఆఫ్ మెటీరియల్స్. ఇవన్నీ మనం చేస్తే చక్కగా మెరైన్ పొల్యూషన్ మనం రెడ్యూస్ చేయొచ్చు. సో ఇదన్నీ చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్. అదేంటంటే వేస్ట్ని మనం సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేసిన వేస్ట్ని కలెక్ట్ చేయాలి. అలా కలెక్ట్ చేసిన వేస్ట్ని ట్రీట్మెంట్ చేయాలి. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ మిటిగేట్ ద పొల్యూషన్ ఆఫ్ కోస్టల్ అండ్ మెరైన్ ఎన్వైర్మెంట్స్. ఓకేనా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్, ఖచ్చితంగా మీరు అందరూ రాయాల్సిన పాయింట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిన ఇమీడియట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మీరు కానీ గమనిస్తే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ, ఉమెన్ రిలేటెడ్ థింగ్స్ కానీ వీటి మీద మనం కామన్గా ఒక ఛాలెంజ్ రాయొచ్చు, ఒక డ్రాబ్యాక్ రాయొచ్చు. అదేంటంటే ఇనఫ్ ఫండింగ్ అనేది జరగట్లేదు, ఇనఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగట్లేదు, ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. లైక్ ఎలా అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ ఉంది కదా, సో ఆ ఎక్స్పెండిచర్ మొత్తాన్ని మనం 100% తీసుకుంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారు, దాంట్లో ఎంత పర్సెంటేజ్ హెల్త్ మీద పెడుతున్నారు, దాంట్లో ఎంత శాతం ఉమెన్ రిలేటెడ్ థింగ్స్ మీద, ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఎంత స్పెండింగ్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ చాలా లో పర్సెంటేజెస్ ఉంటున్నాయి.
ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంటుంది, హెల్త్ మీద తక్కువ ఉంటుంది, ఉమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చేసే స్కీమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్పెండింగ్ చాలా తక్కువగా ఉంది. ఓకేనా? సో ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా వేరే చోట్ల కూడా రాయొచ్చు అనమాట. సో ఇటువంటి అప్రోచ్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి. సేమ్ అలాగే ఈ బ్లూ ఎకానమీని కానీ మనం ఎక్కువగా డెవలప్ చేయాలి అంటే ఈ మెరైన్ బయాలజీ మీద, మెరైన్ రిలేటెడ్ టెక్నాలజీ మీద, కెమిస్ట్రీ, జియాలజీ, షిప్పింగ్ అండ్ ఓషనోగ్రఫీ, సో వీటి మీద మనం ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎక్కువగా ఫండింగ్ కానీ, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కానీ పెడుతూ ఉంటేనే దీంట్లో మనం ఇన్నోవేషన్ని తీసుకురావచ్చు, ఈ రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం ఏం చేయాలి? కొలాబరేటివ్ రీసెర్చ్ ఎఫర్ట్స్ని తీసుకురావాలి. ఎక్కడి నుంచి? అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి అండ్ సెవరల్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ఉంటారనమాట. సో వీళ్ళందరూ కలిసికట్టుగా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ పెడితేనే దే కెన్ జనరేట్ వాల్యుబుల్ నాలెడ్జ్ అండ్ దే కెన్ ఆల్సో జనరేట్ ఇంపార్టెంట్ టెక్నాలజీస్. ఫర్ వాట్? ఫర్ బ్లూ ఎకానమీ. సో వీటితో పాటు వీ ఆల్సో హ్యావ్ టు ఇంక్రీజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇట్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ మొబిలైజింగ్ రిసోర్సెస్ అండ్ ఫాస్టరింగ్ ఇన్నోవేషన్. చూసారా, చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేసుకున్నాం బాడీ సెగ్మెంట్ అనేది. సో ఇలాగే ఒక ఆర్డర్లో వెళ్ళాలి. ఓకేనమ్మా? రైట్. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. సో ఈ బ్లూ ఎకానమీ ఏదైతే ఉందో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇట్ విల్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇట్ కెన్ ఆల్సో ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. సో మనం ఏం చేయాలి? ఈ ఓషన్ రిసోర్సెస్ని రెస్పాన్సిబుల్గా లెవరేజ్ చేసుకోవాలి, రెస్పాన్సిబుల్గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా బ్లూ ఎకానమీ విషయంలో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఎకనామిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకొచ్చి, కొన్ని స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి అండ్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ కూడా ఉంటే మనం ఏం చేయొచ్చు? మన యొక్క బ్లూ ఎకానమీ యొక్క పొటెన్షియాలిటీని అన్లాక్ చేయొచ్చు అండ్ మనం ఒక గ్లోబల్ లీడర్ లాగా మారొచ్చు అనమాట. ఓకేనమ్మా? రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు ఎస్ఐని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నా యొక్క ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన సెషన్స్ని షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.